మొదట్లో డే అండ్ నైట్ టెస్టు ఆలోచన వచ్చినప్పుడు బంతి రంగుపై పెద్ద చర్చ జరిగింది. వైట్ బాల్స్ వాడదామంటే వాటి మన్నిక తక్కువ. చివరికి లైట్ వెలుతురులోనూ బాగా కనిపించే గులాబీ రంగును వాడాలని నిర్ణయించారు. ఇక రెడ్ బాల్పై మైనపు కోటింగ్ ఉంటుంది. పింక్ బాల్పై పాలియురిథేన్ కోటింగ్ వేస్తారు. అందుకే పింక్ బాల్స్ 40 ఓవర్ల వరకు స్వింగ్స్ బౌన్స్ అవుతాయి, బ్యాటర్లను ఇబ్బంది పడతాయి. అటు కొత్త రెడ్ బాల్ మాత్రం 15 ఓవర్ల వరకు మాత్రమే మంచి స్వింగ్ బౌన్స్ ఇస్తుంది. ఇక నవంబర్ 2015లో అడిలైడ్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తొలిసారిగా పింక్ బాల్ టెస్ట్ జరిగింది. పింక్ బాల్ టెస్టును డే అండ్ నైట్ క్రికెట్ లేదా ఫ్లడ్ లైట్ క్రికెట్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా టెస్ట్ మ్యాచ్లు డే టైంలోనే జరుగుతాయి. అయితే పింక్ బాల్ టెస్ట్ మాత్రం డే అండ్ నైట్ మోడ్లో జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు టీమిండియా 4 డే నైట్ టెస్టులు ఆడింది. అందులో 3 గెలిచింది. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, శ్రీలంకపై పింక్ బాల్ టెస్టులో విజయాలు సాధించిన భారత జట్టు 2020 అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియాపై ఓడింది. ఇక 4 ఏళ్ల తర్వాత మరోసారి ఆస్ట్రేలియాపై ఆడనుండటంతో ఈ మ్యాచ్లో టీమిండియా రివెంజ్ తీర్చుకోవాలని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.